ఇవాళ యూనియన్ రైల్వే మినిస్టర్ శ్రీ సదానంద గౌడ్ గారు 2014-15 సంవత్సరానికి సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. ఎక్కువగా తన కష్టాలు చెప్పుకున్నారు. దాంట్లో ప్రజలకు ఏం చేస్తారనే దానికంటే కూడా ఇంకా ఫ్యూచర్లో అన్ని విషయాలు కూడా ప్రైవేటైజేషన్ మీద కానీ పీపీపీ మోడ్లో కానీ జరిగేటట్టు ఉన్నాయనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఈ బడ్జెట్ మీద అంత ఆసక్తి లేకపోవడానికి కూడా కారణం ఏంటంటే సరిగ్గా 1 వీక్ 10 డేస్ ముందరే $14.5% ఫ్రైట్ అంతా టారిఫ్ అంతా పెంచడం మూల సుమారుగా ఆయన చెప్పిన దాని ప్రకారమే ఈ సంవత్సరం అంటే 2014-15లోనే నెక్స్ట్ మిగిలినటువంటి 8 నెలలకు 7 నెలలకు 8,000 కోట్ల రూపాయలు మనం పెంచినటువంటి దానిలో 14.5% పెంచిన దానిలో వస్తుందని చెప్పారు. ఇంకొక హింట్ కూడా ఇచ్చారు ఆయన. ఏంటంటే ప్రతి నెల ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజిల్ ప్రైసెస్ పెంచుతున్నారు, ఒకవేళ అవసరం వస్తే దీన్ని కూడా ఫ్రైట్ కూడా దాన్ని దాంతో కనెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని. సో దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు వచ్చే రోజుల్లో ఏ రకంగా రైల్వే టారిఫ్ పెరగడానికి అవకాశం ఉందనేటువంటిది ఒకటి. ఇంకొక విషయం కూడా ఏం చెప్పారంటే జనరల్గా రైల్వేస్కి వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా ఫ్రైట్ దాని నుంచి వస్తుంది, కమాడిటీ ఫ్రైట్ నుంచి వస్తుంది. ఎందుకంటే 70% ఆఫ్ ఇన్కమ్ దాని నుంచి వస్తుంది, 65 to 70%. దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ అంతా ఎకానమీ బాగాలేకపోవడం వల్ల ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది ఫర్ ద హోల్ ఇయర్ -0.1% ఉండడం వల్ల వీళ్ళకు కూడా దాంట్లో 2.5% పడిపోవడం వల్ల ఇంకా కూడా రెవెన్యూ లోడ్ పెరిగిందని, దాని వల్ల ఈ ధరలు పెంచుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఎకనామిక్ సిచ్యువేషన్ అంతా ఇవాళ దేశంలో ఉండేటువంటి విషయం చెప్పారు ఆయన. ఇంకా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితికి వస్తే స్టేట్ డివైడ్ అయింది. డివైడ్ అయినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అని పార్లమెంట్లో ఒక యాక్ట్ పాస్ చేశారు. దాంట్లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర స్టేట్కి, తెలంగాణ స్టేట్కి కూడా కొన్ని ఎష్యూరెన్సెస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ ఎష్యూరెన్సెస్ అన్ని కూడా 13th షెడ్యూల్ టు ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆ ఎష్యూరెన్సెస్ అన్ని ఇవ్వడం జరిగాయి. ఒకటి ఏంటంటే ఇండియన్ రైల్వేస్ షాల్ ట్రై టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ రైల్వే జోన్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కొత్త రైల్వే జోన్ పెట్టడానికి ప్రయత్నం. ఇది యాక్ట్లో భాగం అన్నమాట. ఇది మనం పాస్ అయిన పార్లమెంట్లో యాక్ట్లో పాస్ అయినటువంటిది. రెండో విషయం ఏం చెప్పారంటే ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రాంతంలో పెడతామని. ఇదేం కొత్త విషయం కాదు. 1991లో పివి గారు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే కాజీపేటకి ఇది అలాట్ చేసి ఈ రోజు దాకా రాలేదు అది. మూడో విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఒక ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఎక్కడైతే కొత్త క్యాపిటల్ రాబోతుందో అక్కడి నుంచి హైదరాబాద్ దాకా ర్యాపిడ్ రైల్, ఎందుకంటే 10 ఏళ్లు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉండబోతుంది కనుక ఒక ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఫ్రమ్ న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ అండ్ ఇంపార్టెంట్ సిటీస్ ఇన్ తెలంగాణ కనెక్ట్ చేస్తూ చేస్తామనేటువంటి ఒకటి చెప్పారు. ఇంకొక 2 విషయాలు ఏం చెప్పారంటే ఇదే యాక్ట్లో విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో ఒక మెట్రో రైల్ ఫెసిలిటీ పెడతామని, విశాఖపట్నం సిటీకి వేరేగా ఒక మెట్రో రైల్ ఫెసిలిటీ పెడతామనేటువంటి విషయం కూడా ఈ 13th షెడ్యూల్లో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. యాక్ట్లో ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి ప్రామిస్లు మొన్న డివిజన్ జరిగినప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి వాళ్ళు యాక్ట్ ద్వారా ఇచ్చినటువంటి ప్రామిస్లు. ఇవాళ దురదృష్టం ఏంటంటే వేటి గురించి మెన్షన్ లేదు. జనరల్గా పాతగా మనకి చెప్పే కదా పీవీ గారి టైం నుంచి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటికీ నిజంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఒక 20,000 కోట్ల రూపాయల దాకా 20,680 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని, అది ఎప్పటిలోపల ఖర్చు పెడతాం అనేటువంటి విషయం కూడా ఏం చెప్పలే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు నేను చదివినటువంటి 13th షెడ్యూల్కి సంబంధించినవి ఇవన్నీ దానికంటే ముందర ఉన్నటువంటివి 20,680 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయని, ఈ తెలంగాణ ఆంధ్ర రెండింటికి సంబంధించినటువంటివని, వీటిని స్టడీ చేయడం కోసం కమిటీ చేస్తున్నామని అధ్యయనం చేసి వాళ్ళు చెప్పాక దాని ఆధారంగా వచ్చే బడ్జెట్లు ఇప్పుడు పెడతారు. అంటే మళ్ళీ ఒక ప్రామిస్ తప్ప ఇంకేం జరిగే విషయం కూడా కాదు ఇది. కానీ బాధాకరమైన విషయం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మన యాక్ట్లో చేసిన ప్రామిస్ గురించి ప్రస్తావన కూడా చేయలే. ఇదే యాక్ట్లో డివిజన్ కోసం చేసినటువంటి ప్రామిస్లు ఇవన్నీ కూడా.
ఇవి చేయలేదు. వీళ్ళు చూస్తే భయం కలుగుతుంది. బడ్జెట్లో మనకు కొన్ని వందల ప్రామిసులు చేస్తున్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. తర్వాత రెసిడ్యూరీ స్టేట్కి వచ్చేటువంటి మొత్తం రెవెన్యూ లాస్ ఫస్ట్ ఇయర్ మేము భరిస్తామని చెప్పారు యూనియన్ బడ్జెట్ ద్వారా. ఇటువంటి చాలా విషయాలు ఒక 100 ఇవి. ఇప్పుడు ఈ 13 షెడ్యూల్ రైల్వేస్ గురించి నేను చెప్పిన దానికంటే రకరకాలైనటువంటి విషయాలు అందరూ చెప్పున్నారు. ఈ రైల్వే దాని గురించి ఏం ప్రస్తావన లేదు, అసలు ప్రస్తావనే లేదు అసలు. అంటే ఇది ఎప్పుడు వస్తాయి ఇవన్నీ ర్యాపిడ్ రైల్ సిస్టమ్స్ కానీ, మెట్రో రైలు కానీ, ఈ రైల్వే జోన్ ఎప్పుడు వస్తుంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. అది ఎటువంటి పరిస్థితిలో ఉందనేటువంటిది. ఇంకా తర్వాత కూడా చూస్తుంటే ఆయన బడ్జెట్ స్పీచ్ అది చదివితే పెద్దగా ఈ రైల్వేస్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ద్వారా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వీడికి ఇచ్చేటువంటి ఫండ్స్ ద్వారా కానీ పెద్ద కొత్తగా డెవలప్మెంట్ జరుగుతుందనేటువంటి ఆశలు కూడా తగ్గుతున్నాయి. ఎందుకంటే అందుకోసమే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ లేకపోతే పీపీపీ మోడ్ అంటున్నారు. దీనికి ఏమో డొమెస్టిక్ ప్రైవేటైజేషన్, ఫారిన్ ఫండ్స్ కూడా వచ్చే దానికోసం ఎఫ్డీఏ కూడా రిలాక్స్ చేస్తాం అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు. కానీ ఇటువంటి ఎకానమీలో వాళ్ళు ఎవరు తీసుకొచ్చి పెడతారు? ఇండియాలో ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? అది పీపీపీ మోడ్లో రైల్వేస్ లాంటి చోట సక్సెస్ అవుతుందా అవదా అనేటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి. పీపీపీ అంటే ఏంటి? ప్రతి చోట యూజర్ చార్జెస్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు పీపీపీ మోడ్లో మనం హైవేస్ ఇచ్చాం. హైవేస్ ఇస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ ఇక్కడి నుంచి మనం విజయవాడ వెళ్ళలో 200-300 రూపాయలు ఇస్తున్నాం మనం. అటువంటిది ఇచ్చి రైల్వేస్ అంటే ఇండియాలో ఇట్ సింబలైజెస్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ రైల్వేస్ అంటే వాళ్ళు ఈ పీపీపీ పెట్టి ఎస్కలేటర్ దగ్గర పీపీపీ పెడతారంట. ఇట్లా రకరకాలైన విషయాలు చెప్పారు. ఇవో 10-20 పెద్ద రైళ్లు పెడతాం, పెద్ద స్టేషన్స్ ఏమో మేము మోడర్నైజ్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? ఒకవేళ లోపలికి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్ 50 రూపాయలు 100 పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరిగే పనుల ఇండియా లాంటి దేశంలో ఇదేమైనా ఉత్తగా ఒక స్పీచ్ లాంటిది పరిమితం అయిపోతుంది అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. ఇంట్లో ఆశ ఎక్కువ కనపడేటటువంటి స్పీచ్ కాదు ఇది. ఎటువంటి ఎష్యూరెన్స్లు ఇవ్వలేదు. ఎక్కువ బాధలు చెప్పుకున్నారు తప్ప ఎష్యూరెన్స్లు ఇవ్వలేదు. ఇది కాకుండా ఏదో ఒక రైలు ఆంధ్ర ప్రాంతం నుంచి, ఎందుకంటే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఏపీ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లు ఉన్నాయి కనుక, ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి వెళ్తుంది కనుక ఇప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్ప్రెస్ వేస్తామని చెప్పారు. విశాఖపట్నం నుంచి చెన్నైకి ఒక వీక్లీ వన్స్ ఒక రైలు ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉండేటువంటి రైలుని హైదరాబాద్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ కింద మళ్ళీ ఇంకో రైలు వేస్తారు, మరి కొత్త రైలు ఇస్తారు తెలియదు నాకు. ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ మా ప్రీమియం రైలు. ఇవి కాకుండా బుల్లెట్ ట్రైన్ ఏదో బాంబే నుంచి ఢిల్లీకి మన అహ్మదాబాద్ ఒకటి పెడతామని చెప్పారు. కొన్ని ఏమో ఈ పుణ్యక్షేత్రాలను కలెక్ట్ చేసేటువంటి రైలు వేరేగా వస్తాయని చెప్పడం ఇవన్నీ జరిగింది. మొత్తం మీద చూస్తే ఏంటంటే మన దాకా సంబంధించినటువంటిది ఈ యాక్ట్ లో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్లు ఏవి కూడా బడ్జెట్ లో కనపడలేదు, ప్రస్తావించలేదు. ఈ తర్వాత మిగిలిన ప్రాజెక్ట్స్ గురించి కూడా ఓ టైం బౌండ్ ప్రోగ్రామ్ 20,000 కోట్లు అవుతాయని చెప్పారు. అది ఏంటి ఆ ప్రాజెక్ట్స్? దానికి కూడా ఏంటంటే ఒక కమిటీని వేస్తాం, అధ్యయనం చేస్తాం, వాళ్ళు ఏం చెప్తే ఆ రకంగా చేస్తామని చెప్పారు. మనకు అంతగా ఆశాజనకంగా లేదు. మనకు ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఇద్దరికి కూడా లేదనేటువంటి చెప్పక తప్పడం లేదు వాళ్ళు. మొత్తం ఏం చేయలేము, ప్రైవేటైజేషన్ చేస్తాం. సో వాళ్ళు ఏమన్నా చేస్తే దాని వల్ల అవుతున్నటువంటి నాకేంటంటే నేను ఎంతో పబ్లిక్ దీంట్లో ఉన్న ప్రైవేటైజేషన్లో వాటిలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఉన్నా కదా. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ కి వాటికి ఇటువంటి పనికి వస్తాయి. యూఎస్ఎస్ 5,000 ఒక ఎంట్రీ ఫీజు ఒక 500-1000 ఎక్స్ట్రా అంటే వేరే విషయం. రైల్వేస్ అనేసరికి ఇట్ సింబలైజెస్ పూర్ పీపుల్. ఎక్కువ మంది సాధారణమైనటువంటి వ్యక్తులు వెళ్ళే చోట ఈ పీపీపీ మోడ్స్ ఏమైనా జరుగుతాయా అనేటువంటి డౌట్ వస్తుంది. నిజంగా జరగగలుగుతాయా? వచ్చి ఎవడ ఇన్వెస్ట్ చేయాలంటే వాడు రికవరీ కావాలి కదా. రికవరీ కావాలంటే నువ్వు ఎక్కువ యూజర్ ఛార్జెస్ వేయాలి కదా. మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయి కదా అక్కడ. సో ఇది నిజంగా సఫలీకృతం అవుతుందా, ఉత్తగా ఈ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నాడు అనేటువంటి డౌట్ వస్తుంది నాకు. ఇదే ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి చెప్తే నేను 90% అవడానికి అవకాశం ఉందని చెప్తాను. ఎందుకంటే టికెట్ ఢిల్లీ వెళ్ళడానికి 15,000 రూపాయలు, సరే 1,000 రూపాయలు యూజర్ ఛార్జెస్ కట్టమంటే కట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రైల్వేస్ లాంటి చోట ఈ ఎవరు వచ్చి ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తారంటే వాడు ఏదో లాభం ఆశించి వస్తారు కదా. లాభం ఆశించి రావాలంటే మన వాళ్ళు రెడీగా ఉన్నారు దేశం దానికి డబ్బులు కట్టడానికి. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీలో వచ్చారు, పవర్ ఇండస్ట్రీలో వచ్చారు, అది వేరే విషయం. అది ఎఫ్డీఏ వచ్చిందంటే ఏవో కొన్ని లక్షల కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుంది.
ఓ పైసా 2 పైసలు ధరలు పెంచుకుని వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్ లేకుండా మన దేశానికి సర్వీస్ చేద్దాం, మనకే లేదు ఇంట్రెస్ట్. అది బయట వాడికి సర్వీస్ చేద్దామని ఎందుకు వస్తాడు? వచ్చిన వాడు మళ్ళీ రేట్స్ పెంచుతాడు. యూజర్ ఛార్జెస్ అంటారు వాటిని. యూజర్ ఛార్జెస్ పెంచితే మన వాళ్ళు ఒప్పుకుంటారా, చేయగలుగుతారా? అది ఈ రోజు కూడా సగం మీరు ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో చూస్తే రిజర్వేషన్ ఉన్నా కూడా మనుషులు వచ్చి ఎక్కుతూనే ఉంటారు. దాంట్లో మీకు అసలు టికెట్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు మీకు. సో ఇటువంటి దేశంలో ఇప్పుడు యూజర్ ఛార్జెస్ ఇవన్నీ పీపీపీలు ఇవన్నీ కుదురుతాయా అనేటువంటి పెద్ద డౌట్. అంతే అయ్యేసరికి ఏమవుతుంది, ఒక థీరీ కింద తయారవుతుంది. ఇది ఒక థీరీ చెప్పినట్టుగా హౌ డూ ఇంప్రూవ్ అంటే నాకు ఈ ఆప్షన్స్ ఉన్నాయనేటువంటి చెప్పడం. ఏంటి, పీపీపీ పెడతాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఇది తప్ప గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇస్తాం అనేటువంటి చెప్తే నమ్ముతాం మనం. గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరం బడ్జెట్ నుంచి ఒక 25,000 కోట్లు ఇస్తున్నాము అని చెప్తే నమ్మచ్చేది. అంటే గవర్నమెంట్ బడ్జెట్ పార్లమెంట్కి ఒక ఇన్సూరెన్స్ అని. ఇచ్చిన ఇన్సూరెన్స్లో ఇప్పటిదాకా మనకు ఏవి జరగలే. మీరు లాస్ట్ 5 బడ్జెట్ తీసుకుని చూస్తే ఇచ్చిన మనకు అతి కొద్ది ఇన్సూరెన్సెస్ కూడా ఒకటి కూడా జరుగుంటుంది. మనం మీరు చూడండి, 5 బడ్జెట్ తీసుకుని చూడండి, మన స్టేట్కే కాదు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్కి ఇచ్చిన ఏ ఇన్సూరెన్స్ లేవు. కావాల్సిన చదివి వినిపిస్తాం మీకు. ఎన్నో రైలు ఇస్తామని చెప్పింది లాస్ట్ బడ్జెట్లో కూడా. మనకు ఏ ఇన్సూరెన్స్లు ఇప్పటిదాకా ఫుల్ఫిల్ కాలే. అతనే చెప్పాడు, ఇప్పటిదాకా ఇచ్చిన ఇన్సూరెన్స్లన్నీ చేయాలంటే 1,80,000 కోట్ల రూపాయలు 1,70,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తున్నాయి. సో చేయబోమనే వాళ్ళు చెప్పడం, చేయలేము అనేటువంటి విషయం. 1,80,000 కోట్లు వస్తుంది. సగానికి సగం ప్రాజెక్టులు గత 30 ఏళ్ళలో చెప్పిన అవ్వలేదని చెప్పాడు ఆయన. సో ఇవన్నీ మనకు కూడా తెలిసినటువంటి విషయం. ఫస్ట్ 2 months కి, ఈ సంవత్సరం ఫస్ట్ 2 months కి ఫైనాన్స్ ఎకనామిక్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఏమవుతుందంటే ఇదంతా కూడా ప్రతి నెల కూడా మినిస్ట్రీ ఆఫ్ inmin.nic.inకి వెళ్తే ఎవ్రీ మంత్ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ అని పెడతారు. దాంట్లో అంత ముందర నెలలో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, ఎంత కస్టమ్ డ్యూటీ వచ్చింది, మొత్తం ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత వచ్చాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత వచ్చాయి, ఎంత బారోయింగ్ చేశారు, ఎంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఎంత ప్లాన్ మీద ఖర్చు పెట్టారు, ఎంత నాన్ ప్లాన్ అంటే వర్చువల్గా ఎవ్రీ మంత్ కూడా బడ్జెట్ లాంటిది ఇచ్చేస్తారు వాడు. యాక్చువల్స్ అనమాట, ఇది బడ్జెట్ కాదు, యాక్చువల్స్ ఇస్తారు. ఖర్చునటువంటి 2 నెలలు రాలేదనేటువంటి చూస్తే మనం సడన్గా రిలీజ్ చేశారు. అది వెబ్సైట్లో పెట్టడం కాకుండా ఈసారి రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడంలో ఒక కారణం ఏంటంటే ఈ 2 నెలలు మేము లేవు సుమా అని చెప్పుకోవడానికి. ఏప్రిల్ మేలో వారు లేరు. May 26 నాడు మోడీ గారు ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఏప్రిల్ మే చూస్తే మీరు ఒకసారి తీసి చూస్తే ఇవన్నీ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాం మనకి. ఎందుకంటే ఏప్రిల్ మేలో 2,80,000 కోట్ల రూపాయలు అక్కడ ఎక్స్పెండిచర్ జరిగింది. ప్లాన్కి నాన్ ప్లాన్కి కలిపి 2,80,000 crores. అంటే బడ్జెట్ చేసిన అమౌంట్లో 16%. అంటే సుమారుగా ఒక నెల అంటే 8%, 12 96 అంటే 100 కదా ఆల్మోస్ట్. సో 2 16% బడ్జెట్ చేస్తుంటే 16% ఖర్చు అయింది. ఇది 2,80,000 కోట్ల రూపాయలు. కానీ రాబడులు బడ్జెట్ చేసినట్టు 3% వచ్చింది. అంటే 38,000 కోట్ల రూపాయలు రాబడులు వచ్చాయి. అంటే 38,000 కోట్ల రూపాయలు రాబడులు వస్తే 2,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అంటే దీని అర్థం ఏంటి, 2,40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అంటే 87% నువ్వు ఖర్చు పెడుతున్న నీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఫర్ ద ఫస్ట్ 2 months 87% అప్పులు చేసి తీసుకొచ్చారు. ఇంకా అసలు గవర్నమెంట్ ఎట్లా సర్వే అవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలియదు. 87%, 2,40,000 అన్ని పేపర్లు వచ్చింది. మీరు చూడండి, 4 రోజుల క్రితం వచ్చింది. అంటే అది చాలా మందికి అర్థం కాదు. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ రాస్తున్నారు వాళ్ళు. ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు చేసామని. 2,40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి 2,00,000 కోట్ల రూపాయలు రెవెన్యూని భర్తీ చేసామని చెప్పి రాశారు దాంట్లో. ఫస్ట్ 2 monthsకే అది. ఇదే రకంగా సంవత్సరం అంతా అవుతే 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చి రాష్ట్రానికి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అది కూడా ఏంటి, 6 లక్షల కోట్లు అవ్వాలి. అది ప్లానింగ్ ఎక్స్పెండిచర్ 1,00,000 కోట్లు చేయడం మానేశారు. బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ నుంచి 1,00,000 కోట్లు పూర్తిగా చేయడం వల్ల ఏమైంది, అప్పులు 6 లక్షల నుంచి 5 లక్షలు తగ్గాయి. లేకపోతే అది కూడా జరుగుంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ తగ్గితే ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ నీకు డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ ఉండకపోతే ఏమవుతుంది, రెవెన్యూస్ రావు. రాకపోయేసరికి ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఏమీ లేదు అక్కడ.
అందుకోసం వాళ్ళకంటే ఎక్కువ నిరాశగా నేనున్నా వాళ్ళకంటే. ఇది ఈ విషయాలు తెలుసు కనుక మనం